రైట్. మొత్తానికి ఇరాన్ తీవ్రంగా ముందుకు వెళ్తోంది. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ క్షిపణులతో దాడి చేస్తోంది. ప్రస్తుతం కువైట్ ప్రాంతంలో మనం చూస్తున్నాం. F-15 ఫైటర్ జెట్ను కూల్చివేసింది ఇరాన్. ఈ అంశంపైన ప్రకటన కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఫైటర్ జెట్ క్రాష్లో పైలట్ మాత్రం క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చూస్తూ ఉండగానే ఒక్కసారిగా F-15 ఫైటర్ జెట్ భూమిపైన పడిన దృశ్యాలు మనం విజువల్స్ చూడొచ్చు. క్షిపణులతో ఇరాన్ గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతోంది. شوف يا واحد شوف هذا المسير يا الربع شوف انزلوا هذول شوف يا واحد شوف هذا المسير يا الربع شوف انزلوا هذول మొత్తానికి గల్ఫ్ దేశాలపై ఇరాన్ కొనసాగిస్తున్న ఈ భీకర దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్, చెప్పండి, ఇరాన్ దాడులు ఎలా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం ఒక ఫైటర్ జెట్ను కూడా కుప్పకూల్చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అన్న అప్డేట్ ఏంటి? మనం కనుక చూసుకుంటే రాజేశ్వరి, F-15 ఫైటర్ జెట్ అయితే ఒకటి కూలినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. కువైట్ దగ్గర ఇది కూలింది. అయితే ఇది ఇరాన్ దాడుల్లో కూలినటువంటి ఎయిర్ జెట్ అయితే కాదు. కువైట్ లో ఉన్నటువంటి కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇట్లా చాలా దేశాల్లో, సౌదీ అరేబియా, దుబాయ్, UAE చాలా దేశాల్లో ఉన్నటువంటి US స్థావరాల్లో జెట్స్ అన్ని కూడా హై అలర్ట్ మీద ఉన్నాయి. అవన్నీ కూడా ఎయిర్ షఫ్లింగ్ అయితే చేస్తా ఉన్నాయి, ఎయిర్ పైలటింగ్ అయితే చేస్తా ఉన్నాయి. ఆ టైంలో తమ సొంత జెట్ ని ఫ్రెండ్లీ ఫైర్ రూపంలో అయితే US అనుకోకుండా తమ జెట్ ని తామే కొట్టుకోవటం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో US సైన్యానికి ఉన్నటువంటి నైపుణ్యత, అలానే అక్యురసీ 100% అని చెప్తారు, ది బెస్ట్ అని కూడా చెప్తారు. అలాంటిది అమెరికా ద్వారా ఇలాంటి చర్య బెస్ట్ గా ఇట్లాంటి చర్యలన్నీ కూడా పాకిస్తాన్ చేస్తా ఉంటది. అయితే మొదటిసారిగా ఇలాంటి ఒక హాస్యాస్పదమైనటువంటి చిత్రం ఒకటి అమెరికా అయితే చేయటం అయితే జరిగింది. తమ జెట్ ని తామే కూల్చుకున్నారు. అయితే పైలట్లు ఇద్దరు కూడా ముందే ఎజెక్ట్ అయిపోవటం తోటి సేఫ్ గా ఉన్నారు. వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతానికి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ చర్య ఏదైతే ఉందో US కొంచెం సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే F-15 లాంటి జెట్ ని ఆదిలోనే కోల్పోవటం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే US కి. F-15 ఫైటర్ జెట్ క్రాష్ లో సేఫ్ గా ఉన్న పైలట్ ని కువైట్ రక్షణ దళాలు అమెరికన్ పైలట్ ను సేఫ్టీ జోన్ కు తీసుకువెళ్ళాయి. క్రాష్ కి సంబంధించినటువంటి విజువల్స్ లో మనం పారాచూట్ ఎజెక్షన్ కూడా చూడొచ్చు. సేఫ్ గానే ల్యాండ్ అయ్యారు. అయితే కువైట్ పరిస్థితి ఇలా ఉంటే, సౌదీ అరేబియాలో ఆరంకో కంపెనీకి చెందినటువంటి ఆయిల్ రిఫైనరీపై షహీద్ డ్రోన్స్ తో ఇరాన్ అయితే దాడి చేయడం అయితే జరిగింది. కేవలం సౌదీ అరేబియాలో ఉన్నటువంటి US కి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీల మీద, అలానే US కన్సులేట్లు, CIA ఆఫీసులు అన్నిటి మీద కూడా ఇరాన్ అయితే భీకర దాడులు అయితే చేస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో అయితే ఇరాన్ ఎట్టి పరిస్థితులలో మేము వెనక్కి తగ్గమని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుతూ తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే 4-5 వారాలు కూడా యుద్ధం కొనసాగే సూచనలు ఉన్నట్లుగా కూడా డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అయితే అసలు తగ్గేదే లేదనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా మండుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపలేదు. ఇజ్రాయెల్ ఎక్కడికక్కడ హిజ్బుల్లా లీడర్స్ ని కూడా ఇప్పుడే గత కొద్ది నిమిషాల క్రితం హతమార్చినట్లుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మొదట ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా ఖుమైనీని తుదిముట్టించారు. ఇప్పుడు హిజ్బుల్లా లీడర్ ని కూడా హతం చేశారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అటు ఇజ్రాయెల్ మరియు US వెనక్కి తగ్గమన్నటువంటి పరిస్థితులలో ఇరాన్ కూడా ఒక తమ మసీదులో కూడా వాళ్ళు ఎర్ర జెండాని ఎగరేసి ఆ యుద్ధాన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితులలో రంజాన్ మాసం కూడా కావటం,
ఇవన్నీ కూడా భీకరమైనటువంటి పరిస్థితులు కి దారి తీస్తున్నాయి. ఈ యుద్ధం ఎటు వెళ్ళి ఎక్కడ ఆగుతుందనేటువంటి పరిస్థితుల మీద అయితే ఇంకా ఎవరికి అవగాహన రాలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుతూ ఇరాన్ ప్రజలకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చేంత వరకు కూడా తాము వెనకడుగు వేయమని చెప్పి కూడా యుఎస్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులలో ఇరాన్ ఖచ్చితంగా ఆయతుల్లా ఖొమైనీ లాంటి లీడర్ ని మొదటి రోజే తుదిముట్టించడంతో తమ ప్రతిష్ట భంగం కలిగినటువంటి రూపంలో ఫీల్ అవుతున్నటువంటి ఇరాన్ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులలో యుద్ధం ఎక్కడ మొదలు ఎక్కడ ఆగుతుంది అనేటువంటి విషయం ఎవరు చెప్పలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకర్.